ఆల్మోస్ట్ ఇయర్ వచ్చాం. ఇంకొక 20 minutes లో మనము నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొంటాం. కొన్ని ప్రకటనలు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ సంవత్సరంలో ఎన్నో నూతనమైన కార్యాలు, నూతనమైన వస్తువులు దేవుడు మాకు ఈ యొక్క సన్నిధిలో అనుగ్రహించాడు. అదేవిధంగా క్రిస్మస్ టైంలో ఎంతగానో డెకరేషన్ ఎంతో గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేసుకున్నాం. మీరు ఎవరైనా నోటీస్ చేశారా? బయట మన కోసం ఒక వసూలుశాల, ఇంకా డెకరేషన్లో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పాటు చేశారు. ఇదంతా ఇంత గ్రాండ్గా జరగడానికి ముఖ్యమైన కారణము దేవుడైతే. తర్వాత బాను, మనందరి మధ్యలో ఉన్న బాను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సీరియల్ సెట్, అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా తన పాటు ఖచ్చితంగా తను ఎంత నెరవేర్చగలడో అంత కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా చేసి బాను ఒక చక్కని అందమైన డెకరేషన్ తీసుకొచ్చినందుకు బానుకు అందరూ కూడా గట్టిగా దీవించిన కనుక అందరూ కూడా శ్రద్ధ కలిగి ప్రార్థనలు గుర్తు చేసుకుందాం. అదేవిధంగా సండే స్కూల్ పిల్లలు అనకూడదు, ఇంకా యవనస్తులు అయిపోయారు, మాకన్నా పొడవైపోయారు. నేను వాళ్ళ వీడియోస్ చిన్నప్పుడు చూస్తూ ఉంటాను. జస్ట్ 4 years బ్యాక్, 5 years బ్యాక్ ప్రవీణ్ ఇక్కడికి వచ్చేవాడు. నాకు ఎక్కడికి వచ్చేవాడు? చెయ్యి దగ్గరికి వచ్చేవాడు, నా భుజాన్ని దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు నా చెయ్యి అంతే ఇక్కడ ఉన్నాడు ప్రవీణ్. పిల్లలందరూ అలాగే ఎదిగారు, అందరూ యవనస్తులు అయిపోయారు. దేవుడు వారందరినీ యవన కాలంలో దీవించును గాక. ఆమేన్. ఈ సంవత్సరంలో చిన్నపిల్లలు ఎంతో శ్రద్ధగా అండి, ఎంతో నూతనమైన ఆలోచనతో బానుకు సపోర్ట్ చేశారు. కొత్తగా ఎన్ని చేయగలుగుతారో అన్నీ చేశారు. నేను ఆశ్చర్యపోయాను. నేను బ్యాక్ ఎండ్లో కూర్చొని చూస్తాను అంతే, ఇందులో చేయబెట్టలేదు. వాళ్ళు ఏది చేస్తానంటే దానికి ఎస్ చెప్పాను అంతే. అంత చక్కగా, ఇంత చక్కగా నీట్గా చేసిన ఆ టీం అందరికీ కూడా, బాను ప్లస్ సండే స్కూల్ యవనస్తులందరికీ కూడా గట్టిగా క్లాస్ చేద్దాం, గట్టిగా మనస్ఫూర్తిగా వాళ్ళని దీవిస్తాం. దేవుడు చిన్నపిల్లలందరినీ దీవించండి కదా. ఇంకా పెద్దవారందరూ కూడా ఎంతగానో సహకరించారు. ఇంకా మన చిన్నపిల్లల్లోంచి వాళ్ళ అమ్మగారు ఈరోజు ఒక స్పెషల్గా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చేశారు. వారి తాలూకా ఎవరోకి కొంచెం ఇబ్బంది ఉందంట, ఆరోగ్య సమస్య, అత్తగారికి బాగోలేదంట, ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక రిక్వెస్ట్ పెట్టారు. అందరూ ప్రార్థన చేయండి. ఏదైనా ఒక స్పెషల్ రిక్వెస్ట్ వస్తే మీరు ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆవిడికి స్వస్థత దేవుడు ఇస్తాడు, మంచిదండి. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది కేక్స్ తీసుకొచ్చారు. క్రిస్మస్ రోజు అయితే ఒక కేక్ ఎప్పుడు వస్తుందా కట్ చేద్దామని చూసి నేనే పంపిస్తాను, కానీ ప్రత్యేకమైన కేక్ వచ్చింది. ఈ సంవత్సరం చూడండి ఎన్ని కేకులు వచ్చాయా. దేవుడు మీ అందరినీ కూడా ఎవరెవరు కేక్ తీసుకొచ్చారని అడగను, కానీ దేవుడు చూశాడు ఆ కేక్ ఎంత స్వీట్గా ఉంటుందో అలాంటి ఒక స్వీట్ న్యూస్ అభివృద్ధి మీ జీవితంలో సంభవించును గాక. దేవుడి సన్నిధిలో ఒక ఆశీర్వాదం మా ద్వారా రావడము అది ఎంతో ఆశీర్వాదం అండి. అది నెరవేర్పు వస్తుంది. ఎందుకంటే దేవుడు కొంతమందిని నిలబెట్టి కొన్ని ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తుంటాడు. అవి మీ జీవితంలో నెరవేర్పు జరుగుతుంది అంతే. ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి వస్తువును బట్టి దేవుని సన్నిధికి మనం ఎవ్వరు కూడా వడ్డీగా రాకూడదు అన్న ఒక నియమం ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నియమము అంటే, ఇజ్రాయేల్ ప్రజల గోత్రికులు ఉన్నారు కదా, యాకోబు గారు 12 గోత్రికుల్లో లేవి గోత్రం అని ఒకటి ఉంటుంది. 12 మందికి దేవుడు 11 లక్షలు దొరికాయంట. 11 లక్షలు పట్టుకొచ్చాడు. ఎవరు? యెహోవా. ఎన్ని లక్షలు తీసుకొచ్చాడు? ఉన్న వాళ్ళేమో 12 మంది, తీసుకొచ్చింది అంతా 11 lakhs. 11 లక్షలు అందరికి పంచుకుని లక్ష ఇస్తుంటే చివరికి ఒక వ్యక్తి మిగిలిపోయాడు. ఆ వ్యక్తికి నీకేమి ఇవ్వను పో అన్నాడు అంతే. ఏమన్నాడు? నీకేమీ లేదు పో అన్నాడు. నువ్వు నా సేవ చెయ్యి, నీకు నేను ఆ ₹1,00,000 ఇవ్వను. ఏం చెయ్యి? నువ్వు సేవ చెయ్యి, ₹1,00,000 ఇవ్వను అంటే ఆయన ఓకే, నీ సేవ నాకు భాగ్యము, నాకు అంతకన్నా ఏమవుతుందని చెప్పి ఆ వ్యక్తి చక్కగా మండపంలోకి వెళ్ళి లేవి గోత్రికులు సేవ చేస్తుంటే ఆ వ్యక్తికి తెలియకుండా 11 లక్షలు ఇచ్చిన వ్యక్తిని ఇలా పిలిచాడు. రండి ఇలా రండి. మీరేం చేయాలో తెలుసా?
మీరు మీరు సంపాదించిన ప్రతి దాంట్లో కూడా దశమ భాగం తీసుకొచ్చి, నేను ఎవరికైతే ₹1,00,000 ఇవ్వలేదో ఆయనకి తీసుకెళ్ళిపోండి. అక్కడ మొదలైందండి. దశమ భాగము ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే యాజకులు ఉంటారో, ఎవరైతే ఆరాధన నడిపిస్తుంటారో, ఎవరైతే సేవ చేస్తుంటారో వారికి మనము ఖచ్చితంగా మన యొక్క సంపాదనలోంచి ఇవ్వాలి అని చెప్పి కండిషనల్గా చెప్పిన ఒక ఆజ్ఞ. అది ఏంటండి? ఒక ఆజ్ఞ అంతే. అది కండిషనల్గా చెప్పాడు. ఎందుకంటే నేను అతనికి ₹1,00,000 ఇవ్వలేదు, మీరేం చేస్తారు? మీ సంపాదనలో మీరు ఏది పండించినా పర్లేదు, వరైనా పర్లేదు, దాంట్లో 10% ఇవ్వండి. అయితే ఇప్పుడు క్రైస్తవులు కూడా ఖచ్చితంగా మనం ఎవరైతే యాజకులు ఉంటారో, దేవుని యొక్క సేవకులు ఉంటారో, అది కండిషన్గా దేవుడు చెప్పాడు, వాక్యంలో ఉంది. చాలా మంది అడుగుతారు, దేవుడికి ఇవ్వాలా? ఎక్కడ ఉంది? వాక్యం చదివితే కదా ఎక్కడుందో తెలుస్తుంది. చదవండి, నిర్గమకాండం చదవండి, ఆది కాండము నిర్గమకాండం వెనక్కి వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది. దేవుడు కండిషనల్గా చెప్పాడు, ఇదిగో మీరు ఆ వ్యక్తికి నేను ఇవ్వలేదు గనుక, అతనికి నా సేవ చేయమన్నాను గనుక, అతనికి ఆ పని ఉంది గనుక మీరు మీ సంపాదనలోంచి ఏం చేయండి? దశమ భాగము ఖచ్చితంగా ఇవ్వండి. అతను పోషించబడాలి. అతను సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఏం కావాలండి? సపోర్ట్ కావాలి. ఆయన ఒక్కడే ఎలా చేస్తాడు? సపోర్ట్ ఏం కావాలండి? సంఘస్థుల్లోంచి కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ కావాలి. ఈ సంవత్సరం చాలా మంది అనేకులు సపోర్ట్ ఇచ్చారు. మీ సపోర్టు ఖచ్చితంగా ఇంకా మాకు కావాలి. ఒక కార్యక్రమం మొదలవుతుందంటే, ఒక చిన్న కార్యక్రమం మొదలవుతుందంటే మీ హస్తం అందులో కలాలి, మీ ప్రార్థన కలాలి, మీ హస్తం కలాలి. అది ఎంతైనా పర్వాలేదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులతో ఏమీ తీసుకురాకుండా న్యూట్రల్గా వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు. అది ఏదైనా సరే చిన్నది తీసుకురండి. అందుకే నేను మీకు ఒక 7 వీక్స్ ఏం పెట్టామండి? దేవుడే పెట్టాడు. ఒక చిన్న డిజిటల్ క్యాండిల్ తీసుకురండి. ఏంటది? ఒక 7 వీక్స్ కంప్లీట్ చేసేయండి. ఆశీర్వాదం దాగి ఉంది, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. 7 వీక్స్ ఒక్కొక్కటైనా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇది వాడబడతాది. మీ కష్టార్జితం, మీ చెమట, మీ రక్తం ఇక్కడ వాడబడాలి. వాడబడినప్పుడు మీకు ఏదైతే అడ్డుందో, ఇది ఇంకా జరగాలి కదా, ఈ కార్యక్రమం ఇంకా జరగలేదు అని వెయిట్ చేస్తున్నారు, అవన్నీ కూడా అడ్డులన్నీ కూడా ఏమైపోతాయి? ఇదిగో ఈ బెలూన్ పేలుస్తాం కదా ఇంకో 10 నిమిషాల్లో. ఈ బెలూన్ పేల్చడంలో అర్థం ఏంటో తెలుసా? మీ పాత జీవితంలో మీకు ఏదైతే పాపాలు, శాపాలు ఉన్నాయో అన్నీ కూడా యేసు నామములో పటాపంచలు అయిపోవాలి, నూతనమైన జీవితం నాకు రావాలని చెప్పి బెలూన్ మేము ఆ ఉద్దేశంతో కడుతుంటూ పాత జీవితం అంతా విడిచిపెట్టేస్తాం. మా జీవితంలో ఏ కష్టాలు, నష్టాలు, శాపాలు ఇక మీదట ఉండవు, అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తాం. ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. అందుకే ఒక 7 వీక్స్ అన్నది మీరు కంప్లీట్ చేసేయండి. త్వరగా కంప్లీట్ చేసేస్తే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా మన ముందు ఒక 10 నిమిషాలు ఉంది. ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడాలని చెప్పి ఆశపడుతుంటే సంఘస్థలోంచి ఒక్కరు ఇద్దరు త్వరగా మీకు ఒక స్పెషల్ టైం, ఇది సమయం ఉంది కనుక మీకు ఇస్తున్నాము. ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముందుకు వచ్చి ఒక పల్లవి, ఒక చరణము, కార్తీక్ అయినా, అమ్ము అని ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే స్పెషల్ టైం స్పెషల్గా తీసుకోండి. త్వరగా రావాలి. ఏంటి మీరు అడిగినప్పుడు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు పిలిచినప్పుడు రావట్లేదా? క్రిస్మస్లో చాలా మంది నాకు రిక్వెస్ట్ అడిగారు, నేను ఇవ్వలేదు చాలా మందికి. మంచిది, అందరు లేచి నిలబడదాం. సంఘస్థులు అందరూ కలిపి ఒక పాట పాడదాం, ఒక పల్లవి, ఒక చరణంతో త్వరగా ముగించేద్దాం. మన ముందు ఇంకా పావు గంట ఉంది మాత్రమే. సంఘస్థులు అందరూ కలిపి పాడదాం. అందరికి వచ్చిన నూతనమైన సాంగ్ అయితే మంచిది పాడదాం. నూతన సంవత్సరానికి సంబంధించిన సాంగ్ అయితే ఇంకా మంచిది, లేదా అందరికి వచ్చిన సాంగ్ తీద్దాం.
జీవనదిని అనే పాట తర్వాత ఒక స్పెషల్ సాంగ్తో మనము నూతన సంవత్సరాలకు ఎంటర్ అవుదాం. అందరం కలిసి పాడదాం కళ్ళు మూసుకొని. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నిండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, నిండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, హల్లెలూయా. అందరం కూర్చుందామండి. కార్తీక్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక సాంగ్ పాడతాడు. ఈరోజు మనకి నూతన సంవత్సరం వచ్చేస్తుంది త్వరగా. నీతోనుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతోనుంటే జీవితం బటేదైన పువ్వుల కుసుమం, నీతోనుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతోనుంటే జీవితం బటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము,
ప్రైజ్ లో ఇంకొక మన ముందు 4 minutes ఉంది. ఓన్లీ 5 minutes ఉంది. 4 to 5 minutes అంతే. ఈ టైంలో మనం కళ్ళు మూసుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా ఇటువంటి ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో మనం నూతన సంవత్సరము ఎదుర్కొందాం. ప్రత్యేకంగా ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభువా 2025లో నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు, నాకు తెలుసు, మా పక్కింటి వాళ్ళకి తెలియదు, నా కుటుంబ సభ్యులకు తెలియదు. కానీ ప్రభువా ఇదిగో తండ్రి 2026లో నేను నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను. నూతనమైన ఆలోచనలు నాకు దయచేయండి, నూతనమైన మార్గాలు నాకు దయచేయండి. నా జీవితంలో అభివృద్ధికి చూపించండి తండ్రి. నా జీవితంలో కొత్త మార్పులు తీసుకురండి తండ్రి. దయచేసి మీరు నాకు సహాయం చేయండి. 2025లో జరగలేని కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం నా ఆశలన్నీ కూడా 2026లో ఇదిగో నూతనమైన సంవత్సరం నూతనమైన ఆశలతో మమ్మల్ని నింపండి తండ్రి అని చెప్పి అందరూ హృదయపూర్వకంగా కూడా చక్కగా ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. అమూల్యమైన టైం ఇది. అమూల్యం అంట మీకున్న 2-3 నిమిషాలు ఎంతో ప్రాముఖ్యమైన సమయం. మీరు జంప్ చేస్తున్నారు ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి. ఈ కాలంలో మీరు జంప్ చేస్తుండగా అది ప్రార్థనలో ఉంటూ మనం ఎదుర్కోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. అమూల్యమైన సమయం దేవుడు ఇచ్చాడు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు. మీరు దేవుడు, మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. మీరు ఏది అడిగినా సరే అది మీ జీవితంలో నెరవేర్చడానికి ప్రాముఖ్యమైన సమయాన్ని టైంలో మీకు ఇచ్చాడు. మీరు అడగండి, హృదయపూర్వకంగా దేవుడిని అడగండి. మీరు ఏది అడిగినా సరే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఖచ్చితంగా మీ జీవితంలో అది నెరవేర్పు జరుగుతుంది కనుక మీరు ఖచ్చితంగా అడగండి, హృదయపూర్వకంగా అడగండి. కేవలం 2 నిమిషాలు ప్రార్థనలో ఎదుర్కొందాం. నూతనమైన సంవత్సరం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎదుర్కొందాం. ఎంతో అది ఆశీర్వాదకరం. కళ్ళు మూసుకుందాం. భగవంతుడితో మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి. ఒక్క నిమిషం ఉంది. కళ్ళు తెరవద్దు, ప్రార్థన విడవద్దు. మీరు ఏదైతే ఆశీర్వాదం కావాలనుకున్నారో అడగండి. యేసయ్య ఫినిష్ అయిపోతుంది. 45 seconds ఓన్లీ, కేవలం 42 seconds. 41, 40. రికార్డ్ చేసినంత రైల్వే టైము ఆల్మోస్ట్ వైజాగ్లో 100% ఫాలో అయ్యే టైం ఇది. 25 seconds. అట్లా మూసుకుని ఉందాం. పరిశుద్ధుల తండ్రి 2026 మా సంఘస్థులందరికీ కూడా నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కళ్ళు తెరుద్దాం. కాళ్ళు Happy New Year! Happy New Year! చెప్తాం అందరూ చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్.
యవనస్తులందరికీ స్పెషల్గా ట్రై చేశారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే క్లోజింగ్ ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందామండి. సకలస్తులుగా మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గరుడ గొప్పవాడ మహాదేవ మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇదిగో ఈ హ్యాపీ న్యూ ఇయర్ నాయన ఎంతగానో నాకు ఘనంగా జరిగించినందుకు మీ కొందరు స్తోత్రాలు. అందరినీ దీవించండి, సంఘాన్ని దీవించండి. ప్రత్యేకమైన నాయన నూతన సంవత్సరం మాకు అనుగ్రహించినందుకు నేను మీకు మాకు చేసిన మేలు కొరకు మీకు కోటాను కోట్లు లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామం నూతన సంవత్సరం ప్రవేశిస్తున్న అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ 12 సంవత్సరాలు ఉన్నతముగా దేవుడు దయచేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ రోజు ఒక 3 రేపు ఒక 2 మార్పులేదండి అంగటి కేకులన్నీ ఉంచండి. ఆ బెడగంపని దేవుడు గొప్పగా దీవించండి కదా. ఈ వేడ ఒక 2 రేపు ఒక 2 వస్తాయి. ఒకసారి క్యాండిల్ లైట్లు పెట్టండి. ప్రార్థన చేసుకున్నాం. కేక్ కట్ చేద్దాం. సకలస్తులు కానుకలని కొందరు స్తోత్రాలు. సంఘాన్ని మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించండి. సంఘాన్ని దీవించండి. ప్రతి బిడ్డని పేరు దీవించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో కేక్ కట్ చేద్దాం. చెప్పబట్టండి. అందరూ క్యాండిల్స్ వెలిగించుకోండి. అందరూ క్యాండిల్స్ వెలిగించుకోండి. లైట్ ఆఫ్ చేయండి. పూర్తిగా లైట్ ఆఫ్ చేయండి. చెయ్యి పడితే చూసుకోవాలి. అందరూ
న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మేరీ న్యూ ఇయర్ మేరీ న్యూ ఇయర్ మేరీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గడిగా చెప్తామండి. హ్యాపీ న్యూ ఇయర్, మేరీ న్యూ ఇయర్, మేరీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, మేరీ మేరీ న్యూ ఇయర్, మేరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మంచిదండి. క్యాండిల్స్ చక్కగా ఆఫ్ చేసి ఎవరికి చేతి లేకుండా కింద పెట్టండి. ఒక 5 నిమిషాల పాటు కూర్చున్నట్లయితే ఒక చిన్న డ్యాన్స్ ఉంటుందండి, ప్రత్యేకమైన డ్యాన్స్. ఎవరైతే ప్రిపేర్ అయ్యారో